సో గాంధీ గారు నమస్తే అండి. స్క్రీన్ బయట ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీకెలా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉండటం? చాలా ఆనందంగా ఉందమ్మా. 'అఖండ 1' చూశారు. గొప్ప విజయాన్ని అందించారు ప్రేక్షకులు. 'అఖండ 2' అంతకంటే 5 రెట్లు విజయాన్ని అందిస్తారని మా నమ్మకం. నేను చేశా కొన్ని రోజులు. బాలయ్య బాబు గారి కాంబినేషన్‌లో చేశాను. ఏం చేశానని చెప్పకూడదు. మా డైరెక్టర్ గారు బోయపాటి శ్రీను గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఒకటే మాట చెప్పారు. మీ సీన్ అయిన తర్వాత ప్రేక్షకులు సీట్‌లోంచి లేచి తెరకి చూసి నమస్కారం చేస్తారు అన్నాడు. మరి ఆ మర్మం ఏంటో నాకు తెలీదు. తెలిసినా నేను చెప్పకూడదు. కాబట్టి ప్రేక్షకులు ఖచ్చితంగా 2, 3 సార్లు సీట్‌లోంచి లేచి నమస్కారం చేస్తారమ్మా. అంత గొప్ప మన సనాతన ధర్మం గురించి కానీ, ఆ శివలీలల గురించి కానీ ఆయన చాలా బాగా తీశారని చెప్పి విన్నాము. మేము కూడా దీంట్లో చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. రేపు 5వ తారీఖున మామూలుగా కాదు హాల్‌లో మామూలుగా సౌండ్ బాక్సులు బద్దలైపోతాయి. అంత బాగా ఉంటుంది. తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంటుంది. చాలా చాలా గొప్ప విజయం అందుకుంటుందని మా నమ్మకం, ప్రగాఢ నమ్మకం. సార్ బాలయ్య గారు ఇందులో డబుల్ యాక్షన్‌లో రాబోతున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు 'అఖండ 1' వచ్చింది, 'అఖండ 2' వచ్చింది, 'అఖండ 3' కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అందులో మీ క్యారెక్టర్ ఏమన్నా ఉందా? దాని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? మా ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ సినిమా తీసినా బోయపాటి శ్రీను గారు మమ్మల్ని పిలుస్తారు. ఒకవేళ 'అఖండ 3' కనుక చేస్తే మమ్మల్ని పిలుస్తారని మాకు నమ్మకం. పిలవపోయినా బాధపడేది లేదు. ఎందుకంటే ఆయన సక్సెస్ అవ్వటమే మాకు కావాలి. ఇప్పుడు బాలయ్య బాబు గారును బోయపాటి శ్రీను గారి కాంబినేషన్లో సినిమాలు ఎలా వచ్చాయి అందరికీ తెలిసిన విషయమే కదమ్మా. 'అఖండ 3' తీస్తే ఇంతకంటే అద్భుతంగా అది కూడా ఆడుతుందని మా నమ్మకం. వేరే ఏదో సినిమా అయినా కూడా, ఏ ఈవెంట్ అయినా కూడా జై బాలయ్య, జై బాలయ్య అని అరుస్తారు ఫ్యాన్స్. ఇప్పుడు యాక్చువల్‌గా బాలయ్య గారి ఈవెంటే. మీరు బాలయ్య గారి ఈవెంట్‌కి వచ్చారు కాబట్టి ఈ ఈవెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అండ్ బాలయ్య గారిని మీరు దగ్గరగా చూశారు కాబట్టి ఆయన గురించి కొన్ని మాటలు. కొన్ని మాటలు ఏముంది, ఇప్పుడు బాలయ్య బాబు గారు వస్తే వెనకాల అభిమానులు చూశారుగా ఎంత గొప్పగా చేస్తున్నారు. ఇంక మనం కళ్ళారా చూస్తున్నాం కదమ్మా. ఇంకా ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. బాలయ్య బాబు గారి మీద అభిమానం అలాంటిది. వాళ్ళ అభిమానులకి మామూలుగా చెప్పవసరం లేదు. చాలా గొప్ప అద్భుతంగా ఉంటుంది. ఆయన ఒక మంచి అంటే కల్మషం లేని మనిషి. అసలు ఆయనలో ఎటువంటి కల్మషం ఉండదు. ఓపెన్గా మాట్లాడే వ్యక్తి. ఆయన గురించి చాలామంది తెలుసు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన వర్క్ మీద ఉన్న భక్తి కానీ మామూలు కాదు. మేము చూసినంత కాలం నేను ఆయనలో శివుడిని చూసుకున్నానమ్మా, ఒక మాట చెప్పాలంటే. ఇలా చెప్తే ఇంకేం మాట్లాడగలమండి. మేము కూడా ఆ అఘోరా గెటప్‌లో చూసి అస్సలు షాక్ అయిపోయాము. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ ఈవెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యెస్. సో చూసారు కదా, ఫుల్ క్రేజ్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ యాక్టర్స్ కూడా దగ్గర నుంచి చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా చెప్తున్నారు. అండ్ మనకి బాలయ్య గారి స్వాగ్ గురించి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో అలాంటి స్టఫ్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.